ఉంటారు కదా. అంటే న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత అంతుందంటారా? అసలు న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత ఎవరెవరికి ఉంది? ఎవరెవరు కరెక్షన్ చేయించుకోవాలి? కరెక్షన్ చేసుకుంటే జీవితం మారుతుందంటారా? మంచి ప్రశ్న అమ్మా. న్యూమరాలజీలో నేను 3 రకాల పద్ధతుల్లో చూస్తాను. ఆల్మోస్ట్ 3 రకాల పద్ధతుల్లో చూస్తే నా దగ్గర ఉన్న సిస్టంలో అన్ని రకాల పద్ధతులలో బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. అయితే న్యూమరాలజీ చేసేటప్పుడు నేను జస్ట్ 1 డిజిట్ను మాత్రమే ఆ న్యూమరికల్ నెంబరు ఒకటే సంఖ్యకి ఇస్తాను. ఇప్పుడు 32 అన్నారు అనుకోండి, ఆ 32 అంటే 5, ఆ 5 అన్ని సిస్టంలో ఉంటుంది. అంటే ఆ సమస్య ఎక్కడ ఉందో దానికి కరెక్ట్గా మనం మందు అనేది అంటే సొల్యూషన్ అనేది అక్కడే ఇస్తాము. కాబట్టి మంచి చాలా చక్కటి ఉపయోగాలు ఉండేటట్టు ఉంది. అయితే అదేవిధంగా ప్రతి ఒక్కరమ్మా నాకు తెలిసి ఎన్నో సమస్యలు చాలా ఇప్పుడు జాబ్ రాలేదని చాలామంది ప్రాబ్లం అవుతుంది. తర్వాత బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్, పిహెచ్డీ చేసిన వాళ్ళు నిరుద్యోగులుగా ఎంతోమంది ఉన్నారు. అసలు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని చూస్తే జస్ట్ వాళ్ళ పేరులో ఉన్న సంఖ్యాబలం కరెక్ట్గా లేకపోవడం, తర్వాత వీళ్ళు ఉపయోగించే అంటే ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా వాళ్ళ పేరులో ఉండకపోవడం. నేను చూసేది గ్రాఫాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ ఇవన్నీ కరెక్ట్గా చేసి చూస్తాను. ఒక్కసారి నాకు ఛాన్స్ అంటే మీ లైఫ్ అనేది ఒకసారి భవిష్యత్తు నా చేతిలో పెట్టండి, తర్వాత సార్ మన గురించి ఎంత కష్టపడ్డాడు, అసలు దీనిలో ఎంత లోతైన జ్ఞానాన్ని మనకు అందించాడని కూడా వాళ్ళే చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడా న్యూమరాలజీ అనేది సబ్జెక్ట్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. ఫ్యామిలీలో చాలామంది ఇంట్లో కొందరు న్యూమరాలజీలో ఏముంది అంటే కొందరు ఇంకోరు న్యూమరాలజీలో బాగుందని ఇట్లా రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. లాస్ట్కు విజయమే గెలుస్తుందండి, న్యాయమే గెలుస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటారు, ఆ భర్త గారు ఏముంది దానిలో ఆ అక్షరాలు కలిపితే మన లైఫ్ మారుతుందా, మనకు కొత్తగా తెచ్చిపెట్టే దేవుడు మన తలరాత ఎంత రాస్తే అంత రాస్తాడు కానీ అతను కొత్తగా కరెక్షన్ చేయడం ఏంటి అని ఒక ఫీలింగ్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళకి కూడా నేను 100% రిజల్ట్స్ తీసుకొచ్చి అంటే రావడం నా దగ్గరికి అసభ్యంగా వస్తారు. మామూలుగా నేను అడిగే సమాధానాలు కూడా కరెక్ట్ చెప్పలేకపోతున్నారండి. అంటే సార్ మీ పేరు అంటే నా పేరా రమేష్ అంటే భార్య అతన్ని బలవంతంగా తీసుకొచ్చి అతనికి ఇష్టం లేదు, డబ్బులు వేస్ట్, ఇవన్నీ అతను ఏదో సోది చెప్తాడు, వీళ్ళు ఇది రాస్తే మన లైఫ్ బాగుపడుతుంది అని చెప్పేసి మీ పేరేంటంటే రమేష్ అది. తర్వాత నేను జస్ట్ ఒక 10 మినిట్స్ వాళ్ళని పూర్తిగా ఈ న్యూమరాలజీ అంటే ఏంది, న్యూమరాలజీ వల్ల ఉపయోగం ఏంటి, అసలు మానవాళికి ఉపయోగం ఏ విధంగా పడుతుంది, కొన్ని ఉదాహరణలు చెప్పి వాళ్ళ లైఫ్లోని మీ భవిష్యత్తులో వాళ్ళు రాకముందే వాళ్ళు వచ్చి కూర్చోగానే చెప్తానండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పగానే వాళ్ళు చెప్పారు నీకు ఇటువంటి సమస్యలు ఉంటాయి, నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. నేను వాళ్ళు చెప్పే విషయాలతో నాకు సంబంధం లేదండి. నేను ప్రాబ్లమ్స్ మీరు ఎక్కడ అనుభవిస్తున్నారు, ఎక్కడ ఫేస్ చేస్తున్నారు అని కూడా నేను డైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి రాగానే మళ్ళీ వెళ్ళే ముందు సార్ నమస్కారం సార్, నేను మళ్ళీ మా ఇంటి పక్క వాళ్ళని తీసుకొస్తా సార్, ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత డెప్త్ ఉందా అని కూడా 2 చేతులు జోడించి నాకు నమస్కారం చెప్పి మరీ వెళ్ళిపోయిన సంఘటనను చాలా చూశానమ్మా. కాబట్టి ఇటువంటి అనుమానం ఉన్నవారికి ఖచ్చితంగా నేను మంచి సొల్యూషన్ అనేది ఇస్తాను. ఎగ్జాంపుల్ ఒక గురు శిష్యులు వచ్చేసి ఇద్దరు గురు శిష్యుల బృందం వచ్చేసి అడవిలో మామూలుగా వెళ్తూ ఉంటారు. అయితే మధ్యలో ఒక నది అడ్డంగా వస్తుంది. ఆ గురువు ఏం చేస్తారంటే ఆ నదిని నీటి మీద దాటుకుంటూ నడిచిపోతారు. అవతల ఒడ్డుకు గురువు వెళ్ళాక గురువుగారు మరి మేము వెళ్ళా రావాలి, మీరంటేనో ఆధ్యాత్మిక వ్యక్తి, భగవత్ ఉపాసకులు, కాబట్టి మీరు అవన్నీ వచ్చేస్తాయి, మరి మాకెందుకు రావు అని చెప్పిస్తే గురువుగారు చెప్తారు నా మీద నమ్మకం పెట్టుకొని ఈ నదిని నీటి మీద దాటండి, మీరు ఖచ్చితంగా వచ్చేస్తారంటే అందరూ కూడా గురువుగారి అతని మీద నమ్మకం పెట్టుకొని నదిని దాటుతారు, అందరూ నీటి మీద దాటుతారు. కానీ దాంట్లో ఒక వ్యక్తి ఏం చేస్తారంటే గురువు మీద నమ్మకం పెట్టుకోవడం ఏంటి అని చెప్పగానే అక్కడే నీళ్ళు మునిగిపోతారు. పోగానే ఆ అవతల ఒడ్డుకు చేరుస్తారు. అప్పుడు గురువు అంటారు, గురువును శిష్యులు అంటారు, గురువుగారు మరి తను ఎందుకు ఒక్కడు మునిగిపోయాడు, మేమందరం ఎందుకు అవతల ఒడ్డుకు వచ్చేసామని శిష్యులు అంటే అప్పుడు గురువుగారు చెప్తారు నా మీద ఇసుమంత అనుమానంతో అతను నీట మునిగాడు, నా మీద ఉన్న కొండంత నమ్మకంతోనే మీరు నీట నడవగలిగారు. అంటే గురువుగారు చెప్పింది చెప్పినట్టు చేస్తే బాగుంటుంది, మామూలుగా కరెక్షన్ చేసి వారానికి ఒకసారి రాసి అది అక్కడ మనం ఇక్కడ అంటే కుదరదు. క్షుణ్ణంగా మన నిజాయితీగా ఇప్పుడు నేను కరెక్షన్ ఇస్తున్నానంటే నేను ఎంతో నిజాయితీగా ఉండి చేస్తేనే మీకు అది వర్తిస్తుంది. నేను చేసేటి చాలా ప్రాబ్లమ్స్ పనులు అన్నీ స్వార్థపూరితమైన పనులు చేస్తే అది మీకు వర్తించదు.
నిదానంగా నిజాయితీగా ఒక ఎవరైనా కష్టం చెప్పుకుంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వస్తాయండి. 100% చెప్తున్నా నేను. అసలు వాళ్ళు గ్రహిస్తారని చెప్పేసి కూడా నేను కిందికి ముఖం వేసుకుంటాను. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు చెప్తుంటే నాకు అసలు ఆటోమేటిక్గా మగవాళ్ళు ఏంటి కంట నీళ్ళు అంటే వాళ్ళు నన్ను పసిగడతారో లేదో కానీ నేను అంటే వీళ్ళకు నేను ఎంతో న్యాయం చేయాలి అని చెప్పేసి చాలా టైం తీసుకుంటానమ్మా. చాలా టైం తీసుకొని వాళ్ళకి కరెక్షన్ అనేది ఇస్తాను. వాళ్ళ ఫ్యామిలీ నేను ఒక పెద్దలాగా ఉంటాను. చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని వాళ్ళకు మంచి జీవితాన్ని ఇచ్చే బాధ్యత నాది. సాయిబాబా గారు భక్తుడిని నేను. అందరికీ కూడా మంచి ఆలోచన విధానంతో వాళ్ళకు మంచి అన్ని రకాల ఉపయోగాలు కలిగే విధంగా నేను చేస్తానని కూడా నేను చెప్పుకుంటున్నామ్మా. అందరికీ ఓకేనా? చాలా వివరంగా తెలియజేశారండి. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు జైపాల్ రెడ్డి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మీ పూర్తి పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. నా పూర్తి పేరు EJAYAPJLREDDY మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 10/8/1984 మేడం. మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి. 10/8/1984 10/8/1984. అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? జైపాల్ అని పిలుస్తారు మేడం. జైపాల్ అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? సమస్య జాబ్ లేదు మేడం. జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? ఉద్యోగంలో ఉన్నతి గురించి అడుగుతున్నారా? ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం మేడం. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? మేడం. ఓకే, ఎన్నాళ్ళ నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు? ఒక 1 year అయింది మేడం. ఓకేనండి, చదువు ఇప్పటికే కంప్లీట్ అయిందా? అవును మేడం. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఓకేనండి. రామకృష్ణ యాన్ గారు చెప్తారు, వినండి. జైపాల్ రెడ్డి అనే పేరులో 3-5 కాంబినేషన్ ఉందమ్మా. 3-5 అంటే 3 గురువు, 5 వచ్చేసి బుధుడు. మంచి కలయికనే అయినప్పటికీ ఆ శని ఈ ఉద్భవించిన సంఖ్య శనిగా ఉంటుంది. కాబట్టి 8వ నెంబర్ అంత మంచి సంఖ్య కాదు మీకు. యాక్చువల్గా మీకు మంచి లగ్నం సింహలగ్నం మంచిది లగ్నం. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా మీ గ్రహాధిపతి వచ్చేసి సూర్యుడు చాలా మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అధిపతి గ్రహం సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నది. నేను మీకు రాసిస్తాను, జాబ్ రాసిస్తాను. జాబు రాకపోతే నన్ను వచ్చి అడగండి, నేను జాబ్ రాసిస్తానండి. ఎందుకంటే ఇటువంటి కాంబినేషను ఉద్యోగానికే మీరు అంటే విధికి తెలియదండి. ప్రైవేట్ ఉద్యోగమా గవర్నమెంట్ ఉద్యోగం అని విధికి తెలియదు. కాకపోతే మీరు ఏ పని చేసినా కూడా లైఫ్ లాంగ్ దాంట్లోనే స్థిరపడే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి 1+1 అంటే సూర్యుడు మంచి స్థాయిలో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే 4 అంటే రాహు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీకు మ్యారేజ్ అయితే మ్యారేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు లక్కీ డేట్స్లలో నన్ను అనుసరించండి, నేను మంచి ఒక నెంబరు నెలకొకసారి అదృష్ట నెంబర్గా వచ్చే సంఖ్య ఒకటి ఉంది. ఆ నెంబర్లో మీరు పెళ్లి చేసుకోండి. అయ్యగారులను వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డేట్లో వచ్చేటట్టు పెట్టండి అని చెప్పి వాళ్ళకు చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 100% మీకు సేవ్ చేస్తారండి. కాబట్టి మ్యారేజ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందుగానే చెప్తున్నా, మ్యారేజ్ అయ్యేది ఉంటే మీకు మ్యారేజ్ అయిందో కాలేదో నాకు తెలీదు. ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మీరు నన్ను ఒకసారి కన్సల్ట్ కాండి. మంచి లైఫ్, ఎందుకంటే మంచి జీవితాన్ని కూడా మీకు ఈ భార్య రూపకంలో వచ్చేస్తుంది. ఆమె రాగానే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీకు ఇక్కడ 1 సిరీస్లో అంటే మామూలుగా ప్లస్లో ఉన్నాడు కాబట్టి మంచి సిరీస్ అండి. మీ పేరు ఒకసారి రాసుకోండి సార్, కరెక్షన్. JAYYAPAALL జైపాల్ REDDY రెడ్డి అని చెప్పేసి రోజు 37 టైమ్స్ రాసుకోండి. 37 డేస్ రాసుకోండి. మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేయండి. మీకు ఉద్యోగం వచ్చే వరకు రాయండి. 100% మీకు గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా కానీ ఒక ఉద్యోగం మాత్రం వస్తుంది. అది ఉన్నత స్థాయికి వెళ్తుంది. మీరు ఉన్న స్థాయి కంటే ఒక వెల్ సెటిల్డ్ ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ 10వ తారీఖులో పుట్టిన వాళ్ళకి గాడ్ ఫాదర్గా ఒకరు ఉంటారండి. మీరు చూడండి, మీ వెన్నుదట్టే మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి కంపల్సరీ ఒకరు ఉంటారు. హృతిక్ రోషన్, అతనికి వాళ్ళ ఫాదర్ రాకేష్ రోషన్ గాడ్ ఫాదర్గా ఉన్నాడు. తర్వాత 10వ తారీఖులో ఎవరైనా పుట్టిన వాళ్ళకి వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. వాళ్ళ ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. 1వ తారీఖు అంటే ఆషామాషి సంఖ్య కాదు. నంబర్ 1 అంటే సూర్యుడు గ్రహాధిపతి. తనకు తాను ప్రకాశించడమే ద్వారా వెలుగును మిగతా 8 గ్రహాలకు ప్రకాశింపజేస్తాడు. కాబట్టి ఈ సూర్యుడే మంచి ఉన్నత స్థాయి గ్రహం అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు వచ్చేసి లక్కీ నెంబర్ వచ్చేసమ్మా
932 లక్కీ నెంబర్ వచ్చేసి 932 932. తర్వాత లక్కీ డేస్ సండే కానీ మండే కానీ వెనస్డే కానీ ఆర్ థర్స్డే కానీ మంచి చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ రోజులలో. తర్వాత లక్కీ డేట్స్ 2, 3, 9, 11, 12, 18, 20, 27గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ స్టోన్ వచ్చేసి రూబీ అండి. ఇండెక్స్ ఫింగర్కు ధరించండి, అది కూడా బంగారంలో ధరించండి. దీంట్లో స్టోన్స్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకొని వేసుకోండి. కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తాం, కాకపోతే కాళ్ళలో ముళ్ళు కానీ ఏదైనా గుర్చుకుంటే నడవలేం. కాబట్టి పెడితే మంచి ఒరిజినల్ క్వాలిటీ రత్నాలను పెట్టండి. జెమ్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్ట్ చేసుకొని మరి పెట్టుకోండి. కాబట్టి బయట దేశం నుండి మనకు కొన్ని డిఫాల్ట్ గల వజ్రాలు, రత్నాలు, వైడూర్యాలు ఇవన్నీ వస్తున్నాయి. అవి మన కంటికి కనిపించకుండా లోపాలు ఉంటాయి. కంప్లీట్గా వాటిని సరి చేసుకొని మంచి రత్నాలు పెట్టుకోండి. మంచి జాబ్ అనేది వస్తుంది. డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ముఖద్వారం. ఆ ముఖద్వారం లేకున్నా కూడా ఆ తూర్పు అంటే మీకు దర్వాజా తూర్పు ఉండేటట్టుగా మీరు ఇల్లు కట్టుకున్నా, తర్వాత ఫ్యూచర్లో కట్టుకున్నా కూడా తూర్పు ఉండేటట్టు మీరు ఇల్లు కానీ ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకొని చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ జయపాల్ రెడ్డి గారు. ఓకే అండి, మరి మీరు చేయబోయే పర్యటనల గురించి, మీరు అందించే సర్వీసెస్ గురించి చెప్పండి. ఓకేనమ్మా, మీకు మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తానండి. కాకపోతే ఆది సోమవారాల్లో మాత్రం మీతో మాట్లాడతాను, ఎందుకంటే ఉన్న షెడ్యూల్ చాలా బిజీ అయిందండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం పరచుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గరికి రండి. నేను పదే పదే చెప్తున్నాను, ఒకసారి మీ భవిష్యత్తును నా చేతిలో పెట్టండి. మీ లైఫ్ అనేది ఏ విధంగా మలచాలి, ఏ విధంగా ఉండాలని కూడా నేను సెట్ చేస్తాను. దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తానండి. ఒకటి గమనించండి, నేను మీకు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎన్నటికీ తలపెట్టలేనమ్మా. కొండలను సైతం పిండి చేసే నెంబర్స్, వీటికి సంఖ్యాబలం ఉంటుందమ్మా. కాబట్టి ఇవి చాలా అద్భుతాలు చేస్తాయి, మిరాకిల్స్ చేస్తాయి. ఒక పేరు, ఒక అక్షరం ద్వారా అనేక రకమైన ప్రాబ్లమ్స్ నుండి బయటపడేస్తాయి. కాబట్టి ఆ ఒక్క అక్షరానికే అంత మంచి వాల్యూ ఉంటుంది. మీరు దాన్ని ఎప్పుడైతే కనుక్కుంటారో అప్పుడు మీరు విజయ బాహుట ఎగరవేసినట్టు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే అండి, చాలా వివరంగా తెలియజేస్తాను. మరి మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్ అన్ని లక్కీ నెంబర్స్గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, పేరు గట్టిగా చెప్పండి. సదాశివరెడ్డి. సదాశివరెడ్డి అండి? అవునండి. అందరూ ఏమని పిలుస్తుంటారు? సదాశివరెడ్డి అని పిలుస్తారండి. శివరెడ్డి అని పిలుస్తారు, శివ అని పిలుస్తారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27. మరొకసారి చెప్పండి. 27 27 01 01 1989. 1989 అండి? 89. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? మరొకసారి చెప్పండి. శివారెడ్డి అని పిలుస్తారండి. శివారెడ్డి అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? ఓకే, ఎటువంటి సమస్య చెప్పగలరా? ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ గారు చెప్తారండి. మీరు హెల్త్ ప్రాబ్లం అంటున్నారు కదా, మాట్లాడండి వారితో. సదాశివరెడ్డిలో నెంబర్ వచ్చేసి 46 వస్తుందండి. 46 అనేది బాగానే ఉంది. 46 అనేది మంచి నెంబరే, కానీ సెకండ్ సిరీస్లో మాత్రం అది వేరేగా వెళ్ళిపోతుంది. సదాశివరెడ్డిలో పూర్తిగా పేరు పిలిపించుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే సదాశివరెడ్డిలో SADHA, సదాశివరెడ్డిలో హెచ్ తీసేయండి. హెచ్ తీసేస్తే మీకు 41 వస్తుంది. 5 మంచి ఉద్యోగం కానీ, విద్య కానీ, తర్వాత ఆరోగ్యం కానీ చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీకు లక్కీగా ఏమవుతుందంటే 8 గ్రహాధిపతి 8 ఉన్నాడు. తర్వాత కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురువు మాత్రం నీచ స్థితిలో ఉన్నాడు. కష్టపడి పనిచేయండి, ఫలితం ఖచ్చితంగా వచ్చేస్తుంది. 3 నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి మంచి ఫేవరబుల్ నంబరు ఇస్తున్నాను. ఆ ఫేవరబుల్ నంబర్లోనే మీకు ఉద్యోగం అనేది వస్తుంది, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఈ విధానాన్ని ప్లాన్ చేసుకోండి. ఒకసారి చెప్తున్నానండి, కరెక్షన్ అది నోట్ చేసుకోండి. SADA సదా, SHIVA శివ, REDDY రెడ్డి, సదాశివరెడ్డి 41 టైమ్స్. ఇది నరేంద్ర మోడీ గారి నెంబర్ అండి. 41 నరేంద్ర మోడీ అని మీరు టైప్ చేయండి. ఈ మొత్తం కూడితే న్యూమరికల్ 41 అని వస్తుంది. 41 అంటే ఒక మంచి ప్రధాని, ఒక మంచి స్థాయి ప్రధాని. అంటే తను ఏ పని చేసినా కూడా అంచెలంచెలుగా ఎదుగుతారండి. దాదాపుగా మంచి స్థాయి, కీర్తి పతాకాన్ని చేరుకునే నెంబర్ ఇది 41. వెల్ సెటిల్డ్ అని కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి అంతటి స్థాయి కాకుండా
అతనిలో 30% మీకు వచ్చినా కూడా వెల్ సెటిల్ అండి. అంతే కాబట్టి 41 టైమ్స్ రండి, 41 డేస్ రండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్సెస్ చేయండి. ఆ తర్వాత 100 డేస్ పూర్తి చేశాక 32 టైమ్స్ రండి. ఈ 41లో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే 32 నెంబర్కు ప్లాన్ చేసుకొని 32 టైమ్స్ రండి. 100 డేస్కి ఒకసారి చేంజ్ చేయండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. కాబట్టి కుజుడు అధిపతి గ్రహం కాబట్టి కుజుడు అనేది నంబర్ 1. ఒకటి తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్థానాన్ని కుజుడికే ఇవ్వచ్చు. అంటే అష్టాదశ పురాణాలు రచించిన వేదవ్యాసుడు 18 పురాణం అంటే 8+1 9 అవుతుంది, అది 9 నంబర్ అవుతుంది. అదేవిధంగా మహాభారత యుద్ధంలో 18 లక్షల మందితో 9 నవగ్రహాలు, నవ రత్నాలు, ఇవన్నీ చాలా 9 నవధాన్యాలు, ఇట్లా 9వ నంబర్కు బాగా ప్రాశస్త్యమైన విలువ ఉందండి. 9 వెల్ సెటిల్ అని కూడా చెప్పుకోవచ్చు. లక్కీ నెంబర్ వచ్చేసి 1, 2, 3. తర్వాత లక్కీ డేస్ ట్యూస్డే, సండే ఆర్ థర్స్డే. తర్వాత లక్కీ కలర్ వచ్చేసి రెడ్ అండ్ పింక్ కలర్స్, మీకు అదృష్టమైన కలర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ స్టోన్ వచ్చేసి పగడం అండి. మోర్ దెన్ 2 or 3 క్యారెట్స్ పెట్టుకోండి, అది కూడా త్రికోణం ఆకారంలో ఉన్న పగడాన్ని పెట్టుకోండి, మీకు మంచి స్థితి అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా త్రికోణం అనేది పగడం అనేది పెట్టుకోండి, చాలా బాగా మంచి లైఫ్ స్టైల్ అనేది చాలా నిండుగా ఉంటుంది. అదేవిధంగా డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే అండి, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? అర్చన కుమారి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అర్చన కుమారి గారు. జనవరి 2, జనవరి 2, 1994 అండి. అవునండి. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? అర్చన అని పిలుస్తుంటారు. సమస్య ఏంటండి? మ్యారేజెస్ వస్తున్నాయి, మా పేరెంట్స్కి ఇప్పుడే చేయాలి, మా ఫాదర్కి ఇప్పుడే చేయాలి అని లేదు, కానీ తీసుకుంటే బాగుంటుందా? ఓకే, మ్యారేజ్కి సంబంధించి వివరాలు తెలుసుకున్నాం. ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా? అవునండి, బి.ఫార్మసీ 3rd year చేస్తున్నాను. ఓకేనండి, మరి తర్వాత అయ్యాక ఓకేనండి, చదువు గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యూచర్ గురించి అని అంటున్నారు, అవునండి? తప్పకుండా తెలుసుకోవచ్చు. రామకృష్ణ నిహాన్ గారితో మాట్లాడని వివరాలు చెప్తారు. అంటే మామూలుగా మీకు గ్రహాధిపతి వచ్చేసి చంద్రుడు అవుతున్నాడమ్మా. తర్వాత కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, గురువు మాత్రం నీచ స్థితిలో ఇక్కడ మనకు కనపడుతున్నాడు. మంచి లగ్నం, మకర లగ్నం అని కూడా చెప్పుకోవచ్చు. మంచి వెల్ సెటిల్డ్. కాకపోతే మీరు అర్చన కుమారి అనే పేరులో వచ్చేసి అయి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ, ఏదైనా పని చేస్తే కుంటుబాటు అంటే జరగకపోవడం కానీ, ఇటువంటి సమస్యలు అనేకంగా ఉంటాయి. అర్చన కుమార్లో 34 అనే నెంబర్ వస్తుంది. 34 అనే నెంబర్ అంత మంచిది కాదు. ఇదేంటంటే లేట్ ప్రాసెస్, ఏ పని చేసినా కూడా లేట్గా అయ్యి ఒక వెలిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లేట్ ప్రాసెస్ అనేది అది ఎన్ని సంవత్సరాలు నడిచేదాక మనకు తెలియదు. కాబట్టి మంచి పేరును కనుక ఇచ్చేదంటే మీకు మంచి వెల్ సెటిల్డ్. అంటే 2వ తారీఖు చంద్రుడు ఏంటంటే జీవితంలో ఆటుపోట్లు అంత ఇస్తాడమ్మా. ఎందుకంటే చంద్రుడు గ్రహాధిపతి. ఇప్పుడు మనకు 7 సముద్రాలు ఉంటాయి. 7 సముద్రాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా వాటిలో ఉన్న జలం అప్పుడప్పుడు దాన్ని ఉద్వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. ప్రళయం వస్తుంది దాంట్లో, సముద్రంలో. ఇటువంటి అలల తాకిడి కూడా పెద్దగా పెరిగి వాయుగుండాలు, సుడిగుండాలు, ఇటువంటి సమస్తం వస్తుంటాయి దాంట్లో. ఎందుకంటే ఈ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి మనకు సముద్రాల మీద పడడం వల్ల ఇటువంటి అనేక రకమైన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. లైఫ్ మానవ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలే. కూల్గా ఉంటారు, సెకండ్లో పుట్టిన వాళ్ళ యాక్చువల్గా కూల్గా ఉంటారు, కానీ ప్రళయం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అదేవిధంగా ఈ చంద్రుడు గ్రహాధిపతి కాబట్టి మానవ జీవితం కాకుండా మొత్తం జీవకోటి ప్రాణి జలం ఉంటుంది. జీవకోటి ప్రాణిలో జలం ఉండడం జరుగుతుంది. అయితే ఈ జలాన్ని కంట్రోల్ చేస్తుంది చంద్రుడు. ఈ డేట్లలో పుట్టిన వాళ్ళకు ఇటువంటి ప్రాబ్లమ్స్ హెవీగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఒక మంచి చక్కటి నెంబర్ ఇస్తే వాళ్ళ జీవితకాలం హ్యాపీగా ఉంటారమ్మా. అదేవిధంగా అర్చన కుమారిలో ఒక హెచ్ తీసేయండి. ARCHANAKUMAARRY అర్చన కుమారి. ఒక హెచ్ తీసేసి ఒక AW అదనంగా ఇంకొక 6 అదనంగా కలిపితే 32 నంబర్ వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ARCHANAKUMAARRY అర్చన కుమార్ అని చెప్పేసి 32 సార్లు రాసుకోండి, 32 రోజులు రాసుకోండి, మధ్యలో 2 days బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్సెస్. ఇలా ఒక కంటిన్యూగా ఒక 5-6 కోర్సెస్ చేస్తే మీకు లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మ్యారేజ్ అనేది మంచి మంచి అదృష్ట సంఖ్యలలో మ్యారేజ్ చేసుకోండి, చాలా చక్కటి ఫలితాలు
ఉంటాయి. ఈ సెకండ్లో మెయిన్గా ఈ సెకండ్ 11వ తారీఖు, 2వ తారీఖు, 20వ తారీఖు పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కాబట్టి నన్ను ఒకసారి సంప్రదించండి. మ్యారేజ్ డేట్ వరకు నేను నా దగ్గరికి ఎక్కడైతే ఉంటానో అక్కడికి వచ్చి నేను మ్యారేజ్ డేట్ మాత్రం నేను ఇవ్వగలనండి. కరెక్షన్ చేయించుకోకున్నా పర్లేదు, కానీ ఇటువంటి చూస్తూ మనం వాళ్ళను తప్పు. ఎందుకంటే అమ్మాయిలు చూడండి, అమ్మాయిల విషయంలో ఫస్ట్ 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతారు. తర్వాత 21 సంవత్సరం నుండి మళ్ళీ చనిపోయే వరకు భర్త సంరక్షణలో పెరుగుతారు. కాబట్టి మనం పుట్టిన తల్లిదండ్రుల కంటే మనం ఉండబోయేది భర్తతోని. కాబట్టి ఇది కంప్లీట్గా, ఎందుకంటే ఎక్కడో దూరం అంటే మనకు తెలియని ఇంట్లోకి వెళ్తాం కాబట్టి అనేక రకమైన ప్రాబ్లమ్స్, అప్పుడు చుట్టూ వనరులు అన్నీ ప్రాబ్లంగా ఉంటాయి. ఎవరిని మనం ఏం మాట అంటాం, వాళ్ళు మనల్ని ఏం మాట అంటారు అని కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. కాబట్టి మీరు మంచి మ్యారేజ్ డేట్స్ అనేది పెట్టుకోవాలి. మ్యారేజ్ డేట్లలో పెట్టుకోవడం ద్వారా మీకు అనేక రకమైన సమస్యల నుండి బయటపడిపోతారు, మంచి లైఫ్ హ్యాపీగా ఉంటారని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే అండి. మరి అలాగే మీరు చేయబోయే పర్యటనల గురించి, మీరు అందించే సర్వీసెస్ గురించి మరొకసారి చెప్పండి. ఓకేనమ్మా. ముందుగానే బుక్ చేసుకుంటే మీకు ఏ టెన్షన్స్ ఉండదు. వచ్చి డైరెక్ట్గా టైం ఫిక్స్ చేస్తాము. ఆ టైంలోపు మీరు వచ్చేసి పూర్తిగా మీ జాతకాన్ని పరిశీలన చేసుకోండి. నేను చేతి రేఖల ద్వారా కూడా నేను డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి దీనిలో చేతి గ్రహ పర్వతాలను బట్టి కూడా నేను కరెక్షన్ అనేది ఇస్తాను. నేను ఈ విద్యను కేరళలో నేర్చుకున్నానమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా మనకి చేతిలోనే ఉంటుంది. దేవుడు మనల్ని పుట్టివగానే నుదుటి మీద రాతలను, చేతుల మీద గీతలను ప్రజెంట్ చేస్తాడు. వాటిలో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. వాళ్ళకు అదృష్టాన్ని కలిగించే గ్రహ రేఖలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సరైన మార్గం మన న్యూమరాలజీలో, సంఖ్యాశాస్త్రంలో దీనిలో మనం కనుక వాళ్ళకి ఇచ్చేది ఉంటే వెల్ సెటిల్ అని కూడా మనకు చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఓకే అండి. మరి అలాగే ఎంతోమంది పేర్లు పరిశీలిస్తూ మంచి నెంబర్స్ ఇవ్వాలంటుంటారు, అలాగే మాస్టర్ నెంబర్స్ అని అంటూ ఉంటారు కదా, అసలు ఈ మాస్టర్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పండి. ఓకేనమ్మా. మాస్టర్ నెంబర్స్ అనేది చాలా అదృష్టమైన నెంబర్స్ అమ్మా. నేను పరిశోధించిన దాంట్లో మాస్టర్ నెంబర్లకు దాదాపుగా ఎవరు మాస్టర్ నెంబర్లో ఉన్నప్పటికీ కరెక్ట్ నేమ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవట్లేదు. నేను గ్రహించిన విషయం ఏంటంటే డేట్, మంత్, ఇయర్ మొత్తం కూడితే 11 కానీ 22 కానీ వచ్చిన సంఖ్యలను మాస్టర్ నంబర్స్ అంటారు. అసలు ఆ ఇంట్లో పుట్టడమే అదృష్టం మాస్టర్ నెంబర్. గుర్తుపెట్టుకోండి సార్, 11 అంటే ఒక రోజు డేటు, మంత్, ఇయర్ మొత్తం అన్నిటినీ కూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. లాస్ట్కు వచ్చే 11 కానీ 22 కానీ సంఖ్యలు వస్తే నా దగ్గరికి రండి. మీరు ఒక అదృష్టాన్ని వరించబోతున్నారు. మీరు ఒక అదృష్టవంతులు. పిల్లల ద్వారా కూడా తల్లిదండ్రులు అదృష్టవంతులు కావచ్చు. వాళ్ళకు మంచి జాబ్ అమ్మ. వాళ్ళు ఒక లీడర్గా ఉంటారు, తర్వాత ఉన్నత నాయకులుగా ఉంటారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి క్యాడర్లలో వాళ్ళ చుట్టూ ఒక 10 మంది ఎప్పటికీ ఉంటారు. అటువంటి అదృష్టమైన జాతకం ఈ మాస్టర్ నంబర్లది. ఈ మాస్టర్ నంబర్లకు కరెక్ట్ పేరు కనుక ఇస్తే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, 100% ఉంటుంది. ఆ మాస్టర్ నంబర్లో పుట్టిన వాళ్ళకి వేరే ఎటువంటి పేర్లు పెట్టకండి. నా దగ్గరికి రండి. మాస్టర్ నంబర్లలో వాళ్ళ మూలాన్ని కనుక్కొని మంచి పేర్లు అనేది నేను డిసైడ్ చేస్తాను. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించుకోండి. పెద్దవారైనా చిన్నవారైనా మాస్టర్ నంబర్లో పుట్టినవారు ఒక మంచి విజయకేతనం ఎగురవేస్తారని కూడా నేను చెప్తున్నాను. ఓకే అండి. మరి విన్నారు కదా, మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్తో పాటు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్లో లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. నేరుగా ఒక్కసారి కలవడం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చెప్తానంటున్నారు రామకృష్ణ నిహాన్ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు మాస్టర్ నెంబర్స్ గురించి, అలాగే మీరు అందించే సర్వీసెస్ గురించి, అలాగే న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత ఏంటి అనే విషయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.